ధర్మపరాయణులు, మహానుభావుల మాటలు వృధా కావు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ ఈరోజు చెప్పుకుందాం. నిన్న మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయన జీవితంలోనే జరిగిన ఒక సంఘటన దానికి ఉదాహరణ. 1927 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ పాల్ఘాట్లో వేంచేసి ఉన్న నడిచే దేవుడు పరమహంస చంద్రశేఖరేంద్ర స్వామి వారి దర్శనానికి వెళ్ళారు. వారిద్దరూ దాదాపు 6 గంటల పాటు అనేక విషయాలపై చర్చలు చేసుకున్నారు. ఆ చర్చలో భాగంగా గాంధీ గారు, స్వామి, ఇటీవల ఒక సన్యాసిని ఒక ముస్లిం యువకుడు చంపివేశాడు, అది నన్ను ఎంతగానో కలిచివేసింది అని చెప్పారు. ఆ విషయానికి స్వామివారు, ఒక మతంలో ఒక వ్యక్తి చేసిన పనికి ఆ మతాన్ని మొత్తం దూషించడం కరెక్ట్ కాదు. ఉదాహరణకి మీరేం అనుకోకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరైనా హిందువు చంపివేస్తే మొత్తం హిందూ జాతిని దూషించడం న్యాయమా అని అడిగారు. ఆయన మాట పొల్లుపోలేదు. 21 సంవత్సరాల తర్వాత ఒక హిందువు చేతిలోనే గాంధీ గారు మరణించారు. అలాగే ఆ సమావేశం అవుతున్నప్పుడు లాస్ట్లో గాంధీ గారు పరమహంసని నమస్కరించి, స్వామి, నేను చనిపోయేటప్పుడు నా చివరి మాట రామ అని మాత్రమే రావాలి అని ఆశీర్వదించండి అని కోరారు. దానికి స్వామివారు ఆశీర్వదించారు. అదే జరిగింది. బుల్లెట్ గుండెల్లో దిగుతున్నప్పుడు గాంధీ గారిలో వచ్చిన ఆఖరి మాట హే రామ్. ఇదే మహానుభావుల నోట్లోంచి వచ్చే మాట ఏది పొల్లుపోదు అని చెప్పడానికి మంచి ఉదాహరణ. వారు భవిష్యత్తుని చూసి చెప్తారో లేదా వారి నోటి వచ్చిన మాటే భవిష్యత్తు అవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే సరస్వతి వారి నోటి మీద తాండవిస్తుంటుంది.